మల్లారెడ్డి మీద ఇంకా కోపం ఉందా మీకు? నో మల్లారెడ్డి అప్పుడు రేవంత్ అన్నకి చెప్పినాడని నేను చెప్పిన. ఆయనకు ఒక పొగరు, ఏమరా సాలి అంటే ఆన్సర్ ఇచ్చిన, సాలి అర్థం ఏమరా భయ్ అని ఆన్సర్ ఇచ్చిన, అంతే. రేవంత్ అన్న అగేన్స్ట్ ఎవరైనా మాట్లాడితే ఎప్పుడు ఆన్సర్ ఇచ్చిన. ఇలా అసదుద్దీన్కి ఎన్ని ఆన్సర్లు ఎందుకు ఇచ్చిన? రేవంత్ అన్న అగేన్స్ట్ మాట్లాడినాడని, కాంగ్రెస్ అగేన్స్ట్ మాట్లాడినాడని, ఫిరోజ్ ఖాన్ అని మాట్లాడలేదు కదా. ఉట్టి రేవంత్ అన్న గురించి మాట్లాడినాడని శర్వాణి చింపుతా అన్న, లోపల వచ్చి శర్వాణి చింపేస్తా అన్న. వాడికి ధైర్యం ఉండి ఫిరోజ్ ఖాన్కి మాట్లాడితే ఇప్పుడు దాకా పోయి చింపేది, అంతే. తిక్క ఫెలో కదా, అంతే. వాడు మునగాడు అంటే వాడు మునగాడు కంటే మునగాడు మనం టైం చూపిస్తుంది. వాడి శర్వాణి నేను చింపుతా, లేకుంటే నా వాడు చింపుతాడు. కానీ గుసాయిస్తామని గమనుకుంటున్నారు. వాళ్ళకు మొత్తం లోకంలో ఎవరు దుష్మన్ కాదు, వాళ్ళకు ఫిరోజ్ ఖాన్ అంటేనే దుష్మన్. ఎవరికి బలం లేదు వాళ్ళ మీద ఫైట్ చేయడానికి. అసలు ఎవరు మాట్లాడదు. ఎక్కడిది బలం? దేవుడు ఇచ్చినాడు, విప్లవం ఇచ్చింది, నా మక్సద్ ఇచ్చింది, అంతే. రైట్. మీతో పాటు మీకు మంచి ఫ్రెండ్స్ అస్మిత్ రెడ్డి వ్యవహారం కానీ, తర్వాత మీకు ఏపీలో మంచి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు. నాకు తెలిసినంత నేను అందరినీ చెప్పాను, వాళ్ళంతా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు ఇప్పుడు. బట్ ఫిరోజ్ ఖాన్ స్టిల్ దట్ సేమ్ పొజిషన్. రియాలిటీ చెప్పాలి, దేవుడు వాళ్ళకు ఇంకా ఎక్కువ అయ్యాలి. వాళ్ళకు విక్టరీ దొరికింది, వాళ్ళకు వెల్త్ దొరికింది. వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఎట్లా అయిందంతా మీతో? చిన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు, అంతే. సో మీకు ఎలా వాస్తవం చెప్తాను, నాకంటే 100 times రిచ్, ఎవ్రీథింగ్, రైట్, ఆ స్టేటస్లో. కానీ ఎప్పుడు ఫిరోజ్ ఖాన్ పోతారు, ప్రజలు వాళ్ళు అందరికీ మర్చిపోతారు, నాతోనే ఫోటోలు తీసుకుంటారు. నెంబర్ 1, వాళ్ళు అందరు నాకి వింటారు. ఎందుకంటే విక్టరీ వాళ్ళ చేతిలో ఉన్నది. హిస్టరీ చేపిస్తున్న ఫిరోజ్ ఖాన్తో మాట్లాడుతున్నారు. సో ఒక విప్లవం ఫిరోజ్ ఖాన్, ఆ మైండ్ సెట్. నెక్స్ట్ జనరేషన్కి ఏం ఇవ్వాలి అని ఆ తపన ఉన్నది, ఈ జనరేషన్కి ఏం చేయాలి అని ఒక ఆలోచన ఉన్నది. సో వాళ్ళకు అందరికీ తెలుసు. సో వాళ్ళు నాకంటే పెద్దోళ్ళు, కానీ వాళ్ళ మైఫిల్లో పోతే ఆల్వేస్ ఫిరోజ్ ఖాన్ హీరో. సో ఆ గ్లాడియేటర్ పిక్చర్ది చెప్తున్నా, ఆ ఎంపరర్ కంటే ఫేమస్ ఆ స్లేవ్, ఆ స్పార్టేకస్, సేమ్ స్టోరీ ఫిరోజ్ ఖాన్. నేను వస్తే స్టోరీ ఫినిష్, అంతే. ఎందుకంటే అంకితం చేసిన జీవితం మొత్తం పబ్లిక్కి అని. ఈ ఫిరోజ్ ఖాన్కి ఏం లేదు, ఉట్టి పబ్లిక్. 99.9 ఫ్రెండ్స్ హిందూ ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఫ్రెండ్స్, వాళ్ళు ఒకటే అంటారు, మా తూర్కోడికి పిచ్చి విన్నా నేను అది. కానీ ఆ పిచ్చినే ఇక్కడ దాకా తెచ్చింది. ఆ ఫిరోజ్ ఖాన్తో నేర్చుకోవాలి ఒకటి, ఎప్పుడు కూడా స్మైల్ ఉంటుంది, ఎప్పుడు కూడా ఫేస్లో ఆ కళ ఉంటుంది. దట్స్ ఆల్ వీ హ్యావ్ టు లెర్న్. కానీ బాధపడ్డ సందర్భాలు ఉన్నాయిగా ఫిరోజ్ ఖాన్. ఎవరైనా మంచి అంటే ఆ ఫేస్లో మనం పోతాం, కానీ దానిలో ఎక్కువ టైం ఉండవద్దు.